ప్రతిదీ ఏదైనా కానీ ఐటీ కానీ ఏదైనా కానీ వాడు ఎన్ని వేల మంది పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఐటీ హబ్ చేసింది ఎవరు? విజయవాడ గన్నవరంలో ఐటీ హబ్ చేస్తున్నాడు. ఇలా చేయగలిగారా? 5 సంవత్సరాలు పరిపాలించాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. తెలుగుదేశం మీసం మీద వేసి చెబుతున్నామండి. ఇంతవరకు ఎవరైనా చేశారా? కాంగ్రెస్ వాళ్ళు చేశారా? అన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు. ఇందిరాగాంధీ ఏమైనా చేసిందా? ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీని పక్కన పెట్టి ప్రజలు ఏకగ్రీవంగా గెలిపించారు 294 సీట్లు. కాగితాలు పట్టుకొని మండల ఆఫీసు చుట్టూ తిరగకుండా ఈ సేవ తీసుకొచ్చి మా జీవితాన్ని సులభతరం చేశారు మా బాబు గారు. అలాగే లోకేష్ గారు ఈ గవర్నెన్స్ తీసుకొచ్చారు. దానివల్ల 400 పైగా సేవలు మేము మొబైల్లోనూ ఆపరేట్ చేసుకోగలుగుతున్నాం. ఇంతకన్నా విజనరీ ఏముంటుంది చెప్పండి? గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారేనండి. అంతకుముందు మొత్తం అంతా తెలుగు మీడియమే. ప్రతి ఊరికి కూడా స్కూల్ ఉండాలన్నది చంద్రబాబు గారి నిర్ణయం. అది ఆయన వల్ల ఎంతోమంది విద్యార్థులు చదువుకోగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే జాబ్స్ అండి, బాబు గారు అంటేనే జాబ్స్. పథకాలంటే మావి, పథకాలంటే మా ప్రభుత్వం, పథకాలంటే చంద్రబాబు, పథకాలంటేనే ఎన్టీఆర్.